ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెస్టివ్ మూడ్లో ఉండవలసిన సీజన్ లాగా ఉన్నట్టుంది ఇప్పుడు. ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు వరుసగా వీగిపోతున్నాయి. సుప్రీంకోర్టు వాటిని కొట్టివేస్తోంది. ఒక నాయకుడికి ఇలాంటి పరిణామాల కంటే పండగ చేసుకునే సందర్భం ఇంకేముంటుంది? 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు మీద ప్రస్తుతం ఏపీ సిబిఐడి వద్ద దర్యాప్తు పెండింగ్లో ఉన్న 7 కేసులు సిబిఐకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 2003లో ఒక లావాదేవీలో చంద్రబాబు నాయుడును అవినీతికి పాల్పడ్డారంటూ పెండింగ్లో ఉన్న దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. నిజం చెప్పాలంటే ఎన్నడో 20 ఏళ్ల కిందట వ్యవహారం ఇది. అప్పటికే మురిగిపోయిన వ్యవహారం అని అనుకోవాలి. కానీ మనం సాధారణంగా కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని నమ్ముతాం. తప్పు ఎప్పుడు చేసినా సరే, ఎన్ని దశాబ్దాల తర్వాత అయినా సరే దానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరాల్సిందే అని నమ్ముతాం. అంతవరకు బాగానే ఉన్నది కానీ అసలు తప్పు జరిగిందో లేదో తేల్చవలసిన దర్యాప్తు సంస్థలు అడుగు ముందుకు వేయకపోతే కాడి పక్కన పడేసి కూర్చుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైనట్టు తెలుస్తుంది. 2003లో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత్ అకాడమీ సంస్థతో ఒప్పందాలు చేసుకుని 400 ఎకరాలను ఎకరా 50,000 వంతున అప్పట్లో అమ్మేశారు. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఎంఓయు రద్దు చేశారు. ఆయన సిబిఐ విచారణకు లేఖ రాశారు కానీ వారు ఒప్పుకోలేదు. వైఎస్ఆర్ సిబిసిఐడి విచారణకు 2007లో ఆదేశించారు. ఆ విచారణ ముందుకు సాగలేదు. ఆ తర్వాత రాష్ట్రం 2 ముక్కలైంది. ఈ విచారణ గురించి అందరూ మర్చిపోయారు. రాష్ట్ర విభజనకు ముందే 2012లో ఈ కేసులను విచారణకు సిబిఐ బదిలీ చేయాలంటూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, మరో న్యాయవాది శ్రీరంగారావు విడివిడిగా హైకోర్టులో అప్పీళ్లు వేశారు. కానీ హైకోర్టు వాటిని ఇటీవల 2024 డిసెంబర్లో కొట్టేసింది. వారు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో వేశారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. 2 దశాబ్దాల కిందట నేరారోపణలను సంబంధించి దర్యాప్తు సంస్థ పట్టించుకోవడం మానేసింది. సిబిఐకు బదిలీ చేయాలని కోరుతుంటే సుప్రీం తిరస్కరించింది. చంద్రబాబు నాయుడుకు ఇంతకంటే ఊరట ఏముంటుంది? మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 విడతల్లో 79 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నిర్మించింది. తొలి విడత 20 కార్పొరేషన్లు, రెండో విడతలో 59 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమితులయ్యారు. అయితే వీరిలో దాదాపు అందరూ తమ బాధ్యతలను స్వీకరించినా ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ ఒకే ఒక్కడు మాత్రం తన పదవికి 100% న్యాయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఒక్కడే ఏపీ సైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ అధికార ప్రతినిధి తన స్వరాన్న సమర్థంగా వినిపించిన జీవీ రెడ్డి ఇప్పుడు సైబర్నెట్ చైర్మన్గా తనదైన ముద్ర వేస్తున్నారు. అధినేత చంద్రబాబు ఇచ్చిన టాస్క్ను పూర్తి చేస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 100కు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కార్పొరేషన్లు కొన్నే. అలాంటి వాటిలో ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ అగ్రస్థానంలో ఉంటుంది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ఫైబర్నెట్ స్థాపించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలనేది ఈ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం. 2019కు ముందే రాష్ట్ర వ్యాప్తంగా సైబర్నెట్ సేవలను విస్తరించారు. తక్కువ ఖర్చుతో టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పించారు. ప్రజల ఆదరణ చూరగొన్న ఫైబర్నెట్ 2019 తర్వాత పేలవ పనితీరుతో తీవ్రంగా నష్టపోయింది. దాదాపు దివాలా అంచుకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డి మళ్లీ గాడిలో పెడుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయన్ని ఆరోపణలు ఉన్న పలు అంశాలపై చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ఆయనపై ఫైబర్నెట్ సంస్థకు స్కామ్ పాల్పడ్డారని కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు తగిన ఆధారాలు లేవని పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు కొట్టివేసింది. దీనిపై ఓ పత్రిక కథనాలు ప్రచురిస్తే చైర్మన్గా తన వాణి సమర్థంగా వినిపించారు జీవీ రెడ్డి. అంతేకాకుండా అప్పటి ఫైబర్నెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరే తప్పుడు కేసు నమోదు చేశారని, వారిపై తిరిగి సిఐడి కేసు నమోదు చేయాలని కోరుతూ అధినేత మన్ననలు అందుకుంటున్నారు. దాదాపు దివాలా అంచుకు చేరిన ఫైబర్నెట్ను తిరిగి నిలబెట్టడంలో ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటున్నారని జీవీ రెడ్డి. ముందుగా అడ్డగోలు నియామకాల ద్వారా సంస్థలో చేరిన ఉద్యోగులను ఏరిపారేశారు. ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ఉద్యోగాల్లో చేరిన దాదాపు 600 మందిని ఒకేసారి తొలగించి స్పీడ్ చూపించారు. కూటమి ప్రభుత్వంలో 79 మంది చైర్మన్లుగా ఉండగా ఎవరు కూడా జీవీ రెడ్డిలా ఎంత వేగంగా స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని ఆ పార్టీలో వినిపిస్తోంది. ఒకవైపు సంస్థలో ఉద్యోగులను తొలగించి
ఆర్థిక భారం తగ్గించుకోవడంతో పాటు గత ప్రభుత్వంలో అధిక మొత్తం వసూలు చేసిన వ్యూహం సినిమా నిర్మాతల నుంచి తిరిగి ఆ డబ్బులు వసూలు చేయడానికి నోటీసులు జారీ చేయడం వరకు జీవీ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేషన్లో తన ముద్ర స్పష్టంగా ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ఫైబర్ నెట్ అందిస్తున్న ప్లాన్ రివైజ్ చేయడంతో పాటు దేవాలయాలకు ఉచితంగా కనెక్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా మూలకు చేరిన ఫైబర్ నెట్ సంస్థకు జీవం పోయడంతో పాటు వ్యక్తిగతంగా తన సమర్థత చాటుకుంటున్న జీవీ రెడ్డి ఒకే ఒక్కడుగా నిలుస్తున్నాడు.